ఇలా దొంగ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించడం కంటే ఆటో నడుపుకుంటూ గంజి తాగడం మంచిదని తెలుసుకున్నాను. ఆ జ్యోతి వీడి దగ్గర చేరినప్పుడే నాకు అర్థమైంది. అది ఇప్పుడే వీడి పునాదులు కదిలించేస్తుందని. సరే, నీది ఇండివిడ్యువాలిటీ ఉన్న మనస్తత్వం. పైగా మాలా అనాథవు కావు. నీకు ఆప్యాయంగా అన్నం పెట్టే తల్లుంది, అన్నయ్య అంటూ పిలిచే చెల్లుంది. వాళ్ళని బాగా చూసుకోవలసిన బాధ్యత నీది. వెళ్ళు. సార్, వీడు పోతున్న దానికి ఎంత బాధపడుతున్నారు? వీడి చెల్లిపోతుందన్న బాధ. డ్రాయింగ్ పెన్సిల్ ఒకటి ఇవ్వండి. తీసుకో పాప, తీసుకో. ఏం పర్వాలేదమ్మా, దేవుడు అందుకే రెండిచ్చాడు చేతులు. ఏది ఆ రెండో చేయి చాపు. లోపలికి రా, పరీక్ష రాద్దు గాని. ఎక్కడికి వెళ్తానే ఆగే. ఎక్కడికి వెళ్తావే? ఆగండ్రా. జ్యోతి, ఎవర్రా పిల్ల మీద చేయి వేసింది? ఏ నీ మీద కూడా వెయ్యాలా? వెయ్యి చూద్దాం. అదే, ఎవడి చెయ్యి ముందు వెయ్యాలా అని. నీ పేరు చెప్తే ఊరంతా గడగడ వణికిపోతుందంటావే. చూడు, నీ చెల్లెలకి ఏం గతి పట్టిందో. నన్నింత అవమానపరుస్తూ ఉంటే ఒక్కడే ముందుకు రాలేదు. ఆఖరికి నువ్వు గెంటేసిన ఆ జ్యోతే నాకు దిక్కై నన్ను కాపాడింది. ఎవరు నువ్వు? ప్రేమ్. వాట్స్ యువర్ ప్రాబ్లం? I don't have any problem. If you want, I can give you a problem. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? I mean what I say. నా కల్చరల్ క్లబ్ ఎందుకు మోయించావు? నీకు నీ క్లబ్కి ఏ కల్చర్ లేదు కనుక గెట్ అవే ఫ్రమ్ హియర్, లేకపోతే మెడబట్టి గెంటిస్తాను. గెంటిచ్చు.
Come on, గెంటిచు. Come on, గెంటిచు. Come on, come on, గెంటిచు. Come on. Come on, గెంటిచు. ఆడముండ. కరెక్ట్ అని ఆడముండా అంటావురా? నిన్ను కన్నది కూడా ఆడముండేరా, ఇప్పుడు నేను తంతుది కూడా ఆడముండేరా? ఎవరి పని చేసింది? విప్పండి. ఆచార్య మొగుడా కట్లు విప్పు. విప్పనే, నువ్వు ఈ అవతారంతో బయట తిరుగుతుంటే నా పరువు పోతుందే. ప్రొద్దున్నే వచ్చిన పేపరాడు పాలాడు పని అయిపోయినా 12 గంటల వరకు ఇక్కడే తిరుగుతున్నారు. మొన్ననే షష్టి పూర్తి చేసుకున్న ఆ శ్రీనివాసాచార్యులు ఒళ్ళో కూర్చున్నావు. పాపం ఈ వయసులో ఆయన పిల్లవ ఆయనకు విడాకులు ఇచ్చేసిందే. లాభం లేదు, నువ్వు జీవితాంతం ఇలా ఉండాల్సిందే. ఇప్పుడైనా ఒంటి నిండా గుడ్డగా ఒప్పుకోవే. శ్రీరంగ రంగ రంగ నాయన్న కస్తూరి రంగ రంగ కస్తూరి రంగ రంగ నాయన్న కావేరి రంగ రంగ. పట్టుకెళ్ళు. ఈ ఇంట్లో చీరలు జాకెట్లు లంగాలు ఆఖరికి డోర్ కట్టన్స్ కూడా ఉంటానికి లేదు. ఏం కావాలి సార్? ఏం అక్కర్లేదు, పట్టుకెళ్ళు. ఫ్రీగా తీసుకెళ్ళు. ఫ్రీగా మీ సొమ్ము నాకు వద్దండి, ఇదిగో తీసుకోండి. అయ్యో రంగ 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 ఇదేమిటండి నా బట్టలు? రంగరంగరంగా ఇంట్లో ఉన్న బట్టలన్నీ స్టీల్ సామాన్ పడికేశారండి. ఇప్పుడు నన్ను ఏం కట్టుకుని ఆడమంటారు? కట్టుకుంటే నేను తెచ్చిన మోడర్న్ డ్రెస్లే కట్టుకో, రంగరంగా లేకపోతే నీ జీవితాంతం లంగే లంగా. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో, ఈ జన్మలో దుశ్శాసనం లాంటి భర్త దొరికాడని నేను ఏడుస్తుంటే నీ బతుకు కూడా ఇలా అయిందేమిటే? దీనికంతటికీ ఒకటే పరిష్కారం, మనం చావడమే. ఛ, అవసరమైతే వాళ్ళని చంపాలి గాని మనం ఎందుకు చావడం? అయితే ఎంతకాలం నేను ఇంకా ఈ లంగాతో ఉండాలి? వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఒకటే మార్గం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి. నీ మొగుడిని నాకు వదిలేసి నువ్వు పైకెళ్ళు. Come in. నిన్నెక్కడో చూసినట్టుంది. ఐఎమ్ సారీ, మీతో ఒకసారి అసభ్యంగా ప్రవర్తించాను. యా మెడ జడ తొడ ఈజ్ ఈక్వల్ టు దవడ. సారీ సార్, అప్పట్లో తెలియక. చచ్చా, ఆ రోజు మిస్బిహేవ్ చేసింది నేను. ఎనీవే ఫర్గెట్ అబౌట్ ఇట్. ఆ రోజు నువ్వు కొట్టిన దెబ్బ ఇంకా నా గుండెలో మోగుతూనే ఉంది ప్రేమగా. ఆ ప్రేమ్ కుమార్ నీకెప్పటి నుంచి తెలుసు? చాలా కాలంగా. ఏ ఎలాంటి వాడో కూడా తెలుసా? హీజ్ ఎ జెంట్ల్మ్యాన్. మన ఇంటి ముందు ఉన్న క్లబ్ అతందే. అది మూయించామని మన మీద కక్షగట్టి అమ్మా ఎక్కడో రోడ్ల మీద పడుకునే నన్ను సూపర్ స్టార్ చేశాడు. డబ్బిచ్చాడు, హోదా ఇచ్చాడు, నన్ను ప్రేమించాడు. అదంతా నాటకం. సరే, పూల కోసం లిప్స్టిక్ కోసం ఎన్నాళ్ళు నీ మీద ఆధారపడమంటావు? అక్క కలెక్టర్ అయింది, నేను మాత్రం ఇలాగే ఉండిపోవాలా? నీలా రిక్షా తొక్కో ఆటో నడుపో బతకడం నా వల్ల కాదు. వాణి, ఇది రిక్షా తొక్కినా ఆటో నడిపినా మన కుటుంబం గడవడానికే. ఇది నీ చెల్లెమ్మా, పరాయిదేం కాదు. ఈ విషయంలో తల్లి చెల్లి కూడా నాకు పరాయి వాళ్లే.